హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో నేను ఇంట్రాడే స్టాక్స్ని చేయలేదు. సో షడన్గా చిన్న పర్సనల్ రీజన్ వల్ల సో మండేకి డిసెంబర్ 22కి మనము ఇంట్రాడే స్టాక్స్ని చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏ విధంగా డిసెంబర్కి 22కి కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని అవి మండే రోజున ఏ విధంగా ట్రేడ్ అవబోతున్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా ఆర్సిఎఫ్ అనే స్టాక్ని మనము అనాలిసిస్ చేస్తే ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఒక ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ రెసిస్టెన్స్ చేస్తూ ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక మంచి ప్యాటర్న్ చూసారా. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసుకుంటూ వచ్చింది. గమనించారా ఫ్రెండ్స్? గమనించారా? ఇక్కడ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేస్తుందో ఇది మనము మంచి మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఇలా మూమెంట్ అవుతుంది. సో దీన్ని మనము వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని దీన్ని మనం ట్రేడ్ చేస్తే అద్భుత రీతిగా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్. అర్థమవుతుందా అండి? ఎంట్రీ పాయింట్స్ ఒకవేళ ఇది ఒక సడన్గా కానీ ఈ ట్రెండ్ లైన్ లోపలికి వస్తే మాత్రం మీరు స్టాప్ లాట్ ఎగ్జిట్ చేసేయండి. ఎందుకంటే మనం ఎక్స్పెక్టెడ్ మూవ్లో అది రాదు. స్టాప్ లాస్ మాత్రం ఇది. సో టార్గెట్ 200 రూపాయల దాకా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. 200 రూపాయలు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. తర్వాత 210 రూపాయలు సెకండ్ టార్గెట్గా పెట్టుకోండి. తర్వాత మీరు కన్వీనియన్స్ చూసి బీరే సింగిల్ పింగ్ అయింది అనుకున్నప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని బీరే సింగిల్ పింగ్ అయింది అనుకున్నప్పుడు దాన్ని మనము ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది యాక్చువల్గా నేను చేసింది ఏంటంటే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో, ఓకేనా, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా మనము అనాలిసిస్ చేసాం ఈ స్టాక్ వరకు. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇది ట్రేడ్ అయింది. ఇది బ్రేక్అవుట్ చేసేదాకా ఆగండి. ఆగిన తర్వాత దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మేము స్టాక్ మార్కెట్లోకి ఫస్ట్ టైం వచ్చాము, ఇదిగోండి ఇంత క్యాపిటల్ మేము లూజ్ అయ్యాము, ఇంత మా డబ్బు ఈ మార్కెట్లో పోయి కొట్టుకున్నాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్స్ 2 నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. సో ఏ విధంగా దీన్ని ట్రేడ్ చేయాలి అన్న విషయం మీద మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదే కాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా నేను వితిన్ 24 అవర్స్లో మీకు నేను రీచ్ అవుట్ అవుతాను. ఓకేనా? మరి నెక్స్ట్ స్టాక్కి వెళ్ళి ఆ స్టాక్ ఒక విధానం ఏ విధంగా ఉందని చెప్పి అనాలిసిస్ చేద్దాం. తర్వాత క్యాస్ట్రాల్ ఇండియా అనే స్టాక్ మీదకి వెళ్దాం. సో దాని పరిస్థితిని గమనిద్దాం. అది ఎలా ఉంది అన్న విషయాన్ని మనము అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఈ స్టాక్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ మనం ఇక్కడ తీసుకుందాం. ఎప్పుడైనా సరే 3 లైన్స్ని టచ్ చేస్తూ ఉన్నదాన్ని మనము ట్రెండ్ లైన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1 అవర్లో పెట్టాను కదా, 15 మినిట్స్లో పెడదాం. సో 15 మినిట్స్లో పెట్టినప్పుడు మనము ఈ స్టాక్ అనేటువంటిది రేపు మూమెంట్ అనేటువంటి దాన్ని వస్తే ఏ విధంగా ఇది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకుంటే చూడండి, ఈ రేపు ఇక్కడ దాకా రావచ్చు. అర్థందా? రేపు ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు, చెప్పలేము. ఒకవేళ కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, అర్థమవుతుందా? ఈ లెవెల్ ఇలా బ్రేక్ చేసిందంటే ఇలా మళ్ళీ పైకి పోయి ఫస్ట్ టార్గెట్గా ఇదిగో ఈ లైన్కి వస్తుంది. అర్థమవుతుంది? ఈ లైన్కి ఫస్ట్ టార్గెట్గా వస్తుంది. లేదనుకుంటే
ఈ స్టాక్ అనేటువంటిది ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఏడు దాకా వచ్చింది. ఒకవేళ ఇక్కడ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే కిందకి ఇంకా వచ్చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు చక్కగా అర్థం చేసుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. డెలివరీ ట్రేడ్స్ తీసుకోండి. ఇంట్రాడే ట్రేడ్ కూడా చేయొచ్చు, కానీ డెలివరీ ట్రేడ్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మనము ఒక ఈ స్టాక్తో పాటు ఒక 2-3 days వన్స్ ఇట్ బ్రేక్ చేసినప్పుడు ఒక 2-3 days దీంతో ట్రావెల్ చేస్తే, మినిమం ఒక 4 days ట్రావెల్ చేస్తే ఇది ఒక మంచి ఆదాయాన్ని మనకి ప్రాఫిట్ని ఇచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. టార్గెట్ని కూడా మనము ఎంచుకోవచ్చు. చూడండి, బ్రేక్అవుట్ చేయని ఇది పైకి పోయినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇది టార్గెట్గా పెట్టుకోండి. ఓకేనా? ఇది టార్గెట్గా పెట్టుకోండి. సో కిందకి కొన్నిసార్లు ఇది కానీ బ్రేక్ ఇక్కడ దాకా కూడా ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే మాత్రం దాన్ని లెవెల్ని ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా అక్కడక్కడే ఉందంటే కిందకి ట్రేడ్ అవుతుంది. ఓకేనా? కిందకి ఇక్కడ దాకా ఈ లెవెల్ దాకా మీరు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. దీనికి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అనేది చెప్పను. ఓకేనా? ఈ లెవెల్స్ని మీరు పరమావధిగా తీసుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఎంఎం ఫైనాన్స్ అనేటువంటి స్టాక్ మీదకి వెళ్దాము. సో దాని పరిస్థితి ఎట్లా ఉంది అంటే చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో దాన్ని పెడదాము. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తే, మీరు గమనించారంటే ఒక పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ చేస్తూ ఇది ఉంది. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ చేస్తూ ఇది ఇలా ట్రేడ్ అవుతూ ఉంది. ఇది వన్స్ ఇట్ బ్రేక్స్ అవుట్, వన్స్ ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఇలా మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళొద్ది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళొద్ది. సో ఎంట్రీ పాయింట్ ఇది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ 300 రూపాయలుగా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్, ఇప్పుడు స్టాప్ లాస్ చూస్తే దీని లోపలికి స్టాప్ లాస్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? దీన్ని కూడా ఇంట్రాడే కంటే డెలివరీ ట్రేడ్గా ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఇట్ బ్రేక్స్ అవుట్, ఇదిగో ఫస్ట్ టార్గెట్, ఇది ఇక్కడ దాకా కూడా ఉంది. ఫస్ట్ టార్గెట్ ఇది అనుకోండి. దీని ఫస్ట్ టార్గెట్ ఇది కొట్టేస్తుంది. దీ స్టాక్స్ని మనము అనాలిసిస్ చేద్దాం తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే కాదు, మన ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ని చేయడం జరుగుతుంది. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్, అంటే క్యాండిల్స్, ఒక స్ట్రాటజీ, ఇంట్రాడే పర్పస్ మీద ఏ విధంగా మనం ఇంట్రాడే చేయాలనే విషయం మీద 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్, తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని చెప్పేసి 3 టెక్నిక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, వాటిని కూడా అనాలిసిస్ చేసి, సో మండే రోజుకి ఏ విధంగా మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడటం జరుగుతుంది, మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు జాగ్రత్తగా వీక్షించి దీంట్లో ప్రాఫిట్ సంపాదించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ మార్కెట్లోకి మీరు రావటమే బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అది ఒక నెంబర్ గేమ్ లాగా. చూడండి, స్పీడ్గా ఒక 20,000 ఒక 30,000 తీసుకొచ్చి ₹1,00,000 సంపాదించేద్దనేటువంటి ఒక దుర్బుద్ధితో, యాక్చువల్గా అది దుర్బుద్ధి కిందకే వస్తుంది, కానీ అది ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ సిస్టమాటిక్ ట్రేడింగ్ కాదు అది. ఓకేనా? అటువంటి ఇంటెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఆ ఉద్దేశం మీరు మార్చుకోండి. అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా మనము ట్రేడింగ్లో సక్సెస్ అవుతాము అన్న విషయాన్ని, ఏ విధంగా ఆ రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయాన్ని నాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మనము అక్కడ మాట్లాడదాం. సో ఏ విధంగా చేయాలి, మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలి అనే విషయం గురించి మీకు నేను సహాయం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇండియన్ బ్యాంక్ మీదకి వెళ్దాం. ఓకే, దాని పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ మనం డ్రా చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇండియన్ బ్యాంక్ అనే దాన్ని ఇంతకుముందు కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా ఒక త్రీ రెసిస్టెన్స్ జోన్, 3 రెసిస్టెన్స్ పాయింట్స్ని టచ్ చేస్తూ రిజెక్ట్ అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇది. ఓకేనా?
ఇప్పుడు రేపటి విషయానికి, అంటే రేపంటే నేను రేపనుకోకండి, మండే మీరు మనసులో పెట్టుకోండి, అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ పెట్టుకోండి. సో ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అయితే మాత్రం పైకి వెళ్తుంది, అర్థమైంది కదా. ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకో, ఇక పైకి పోదు, మళ్ళీ కిందకు వచ్చేసి అది గందరగోళంగా అయిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది పెట్టుకోండి, సో స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. సో టార్గెట్ అనేటువంటిది 470 రూపాయలు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ 480 రూపాయలు స్టాక్ సెకండ్ టార్గెట్కి పెట్టుకొని దీన్ని ట్రేడ్ చేయండి. ఓకేనా. ఇండియన్ బ్యాంక్ని కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, అంటే లాంగ్ టర్మ్ కాదు కానీ ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లెక్కలో మీరు ఎంట్రీ తీసుకొని దీంతో మీరు ట్రావెలింగ్ అనేటువంటిది ఒక 1 వీక్ లోపలే ఒక 4 to 5 days దీంతో ట్రావెల్ చేయండి. ఎప్పుడు ట్రావెల్ చేయాలా? వన్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే దాన్ని మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత లాస్ట్గా మ్యాక్స్ హెల్త్ అనేటువంటి స్టాక్ని చెప్తాను, దాన్ని కూడా మీరు అనాలిసిస్ చేస్తాను, ఏ విధంగా దాన్ని ట్రేడ్ చేయాలి అన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఒక ఏం ప్యాటర్న్లో ఉంది, మీరు చెప్పండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ఎస్టిమేషన్ చేయగలరు, ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? ఇదిగో మీకు అర్థమయ్యేలాగా నేను పర్ఫెక్ట్గా గీయగలుగుతాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. వన్స్ ఇట్ బ్రేక్, ఒకసారి ఇది బ్రేక్ అయిందంటే ఇది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఓకేనా. దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకేనా. ఇదిగో ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఇదిగో ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ ఇది. ఓకేనా. దీన్ని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయండి. ఈ 5 స్టాక్స్ని మండే ఈవినింగ్ మరలా మనం డిస్కస్ చేసుకుందాం, మనం దాన్ని మాట్లాడుకుందాం. సో ఏ విధంగా ఈ 5 స్టాక్స్ అనేటువంటివి ట్రేడ్ అయ్యానే విషయాన్ని మండే జాగ్రత్తగా నేను విశ్లేషిస్తాను. మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలోఅప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోకండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీదకి ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయకుండా నేను చెప్పినటువంటి స్టాక్స్ని మీరు జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే మీరు మంచి ప్రాఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ I love you to you viewers. Thank you.